మలేషియాలో పాకిస్తాన్ కుట్రకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాలని పాక్ చేసిన సూచనలను మలేషియా తిప్పికొట్టింది. అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసే ప్రయత్నాలకు ఇది గట్టి దెబ్బే అని స్పష్టమైంది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ప్రాయోజిక తీవ్రవాదం గురించి వివరించడానికి జేడీయూ ఎంపీ సంజయ్ షా తరపున భారత ప్రతినిధి బృందం మలేషియాలో పర్యటిస్తుంది. భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు పాక్ కుయుక్తులు పన్నింది. మలేషియాలో భారత ప్రతినిధి బృందం నిర్వహించాల్సిన కార్యక్రమాలను రద్దు చేయాలని మలేషియాను పాక్ ఒత్తిడి చేసింది. అయితే పాక్ అభ్యర్థనను మలేషియా ఏమాత్రం పట్టించుకోలేదు. సంజయ్ షా ప్రతినిధుల బృందం పాల్గొనాలనుకున్న 10 కార్యక్రమాలను రద్దు చేయాలని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మలేషియా ప్రభుత్వాన్ని కోరింది. అదే సమయంలో మతం కార్డు సైతం పాక్ వాడింది. దీనితో పాటు కశ్మీర్ అంశం ఐక్యరాజ్య సమితి పరిశీలనలో ఉందని కుయుక్తులు పన్నింది. అయితే మలేషియా పాక్ ఇస్లాం దేశాల భారత ప్రతినిధుల మాటలు వినకండి అని మరి విజ్ఞప్తి చేసింది. అయితే దాయాది దేశం చేసిన విజ్ఞప్తులను మలేషియా పట్టించుకోలేదు. తమ దేశంలో భారత ఎంపీలు కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది. జేడీయూ ఎంపీ సంజయ్ షా నాయకత్వంలోని భారత బృందంలో బీజేపీ ఎంపీలు ఇండోనేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఏ కారణంగా చేపట్టవలసిన విషయాన్ని ఎంపీల బృందం పలు దేశాలలో అక్కడి ప్రభుత్వాలకు వివరిస్తూ వస్తుంది. పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగ్రదాడులను, కార్యకలాపాలను అణిచివేయడమే ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యమని వారు వివరిస్తున్నారు. భారత ప్రతినిధులు పర్యటిస్తున్న అన్ని దేశాలలో అక్కడి ప్రభుత్వాలు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. దీనితో పాకిస్తాన్ కలవరపాటుకు గురవుతుంది.